అయినా అధికారంలో ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి బయటకు వచ్చినాడా? ఏ ఒక్క శాసనసభ్యుడితో అయినా కలిసినాడా? ఏ ఒక్క మంత్రినైనా కలిసినాడా? 6 కిలోమీటర్లకు పోవాలన్నా 10 కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్లో పోయినటువంటి మనిషి ఈ రోజు పలోమని ఏదన్నా అంత అంత ఆడు ఏముండదు, ఆవగింజ ఎంత ఉంటుంది, ఆవగింజ ఎంత ఉంటుంది. దానికి ఈయన ఓమని పోయి రోంతన్న చనిపోయిన వాళ్ళ కాడికి పోయి సీఎం సీఎం అంటామేంటి సార్? సీఎం కావాలంటే అవుదాంలే, ఇబ్బందిలే. చనిపోయిన వాళ్ళ కాడికి పోయి ఒక 20 మందిని సీఎం సీఎం నరసని అంటాము, మళ్ళా ఈయన అంటాము. వారి పార్టీ నాయకులకు తెలీదా 11 సీట్లుంటే సీఎం కాదు అని? 11 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదానే లేక ఊరికే ఇంట్లో కూర్చో ఉన్నారు. మరి వారించాలి కదా, ఎందుకు అలా మరి అరుస్తున్నారు? చెప్పాలి కదా, రే అసొద్దు, మీరు కాముగా ఉండండి, ఇది పద్ధతి కాదు, ఈ సమయం కాదు అని చెప్పాలి కదా. అది లే. ఇప్పుడు ఆడికి పోయినాడు చూడు కాడ ఆడి ఏ కథలు ఉంటాయో, ఏ విధంగా ఉంటుందో. ఒక ఈయన జవాన్ చనిపోతే ఆడేంది అరిచేది? ఆడ ఎంత రచ్చ చేశారు సార్. పోలీసు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు సెక్యూరిటీ, అన్ని రకాలు ఇచ్చితే ఆ విధంగా చేసేది నువ్వా? మీరు ఇప్పుడు ఆ విషయం తీశారు కాబట్టి అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు, మంత్రి లోకేష్ గారు వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు వారికి అందాల్సిన సాయాన్ని అందించారు, అలాగే వారికి ధైర్యం చెప్పారు. అక్కడ జరిగిన ఆ విధానం ఎలా ఉంది? ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి వైసీపీ అధినేత వెళ్ళి చేసిన హల్చల్ కానీ, అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించడం కానీ వైసీపీ కార్యకర్తలు, అది చూడండి ఎలా ఉందో. హెలిప్యాడ్ కాడికి పోవటం ఏంది సార్? ఎట్లా బాగునిస్తారు? సెక్యూరిటీ లేదా? సెక్యూరిటీ లేదు నీకు. 600 మందిని ఎంతమందినో పోలీసు వాళ్ళని సెక్యూరిటీ ఇచ్చినారంట మా అన్నకు. అదేందో విండ్ షీల్డ్ ఏదో ఇరిగిపోయిందంట, ఆమె వీళ్ళు కార్లు వేసుకొని బెంగళూరు పోయారంట. మళ్ళీ అది దాన్ని ఏమన్నా ట్రాక్టర్ గెట్ లాగినారా హెలికాప్టర్ని, లేకుంటే ఏమన్నా తాడు గెట్ లాగినారా అనేది అర్థం కాల. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే గతంలో సార్ అమరావతి రైతులు శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఆ రోజున వైసీపీ వారికి సంబంధించిన లీడర్లు అందరూ దాడులు చేసి పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. భారీగా జరిగినాయి సార్, భారీగా జరిగినాయి కదా. ఇవాళ కూడా చర్యలు తీసుకోవాలని శాంతియుత నిరసనలు వ్యక్తం చేస్తుంటే రాష్ట్రంలో ఇప్పుడు వారు అధికారంలో